12:10. ఎవరు కావాలి మీకు? అర్ధరాత్రి, పైగా కరెంటు కూడా లేదు. మీరెవరో ఏంటో తెలియకుండా తలుపుల తీయమంటారు. నా అవసరమా? అది ఈ టైంలో. సరే సరే. చెప్పండి. ఆయన చనిపోయారు. ఆయనంటే? అదే మోహన్ ప్రసాద్ గారు. మోహన్ ప్రసాద్ గారు ఎవరు? ఆయన ఇంట్లో అద్దెకుంటూ ఆయన ఎవరో మీకు తెలీదా? నిజంగా తెలీదండి. నిన్ననే ఈ పోర్షన్లోకి రెంట్కి వచ్చాను. బ్రోకరే అంతా మాట్లాడి సెట్ చేశాడు. ఇక్కడ నాకు ఎవరు పరిచయం లేదు. ఆయన ఈ పోర్షన్లోనే ఉంటారు. అవునా? అసలేం జరిగింది? పడుకుని ఆయన ఉన్నట్టుండి గుండె నొప్పి లేచారు. టాబ్లెట్ తెచ్చిమ్మన్నారు. తెచ్చిచ్చేలోపే గిలగిలా కొట్టుకొని చనిపోయారు. అంత క్షణాలు జరిగిపోయింది. ఐసి హార్ట్ స్ట్రోక్ బాగా సివియర్గా వచ్చి ఉంటుంది. ఆయన చనిపోవడంతో ఏమీ తోచని పరిస్థితి. అంత పెద్దింట్లో నేను ఒక్కదానే అయిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే మీ తలుపు తట్టాను. మీ వాళ్ళు ఎవరు లేరా ఇంకా? ఆయన వాళ్ళెవరు ఇక్కడ లేరనుకుంటాను. వేరే ఊళ్ళో ఉన్నారా? ఏ ఊళ్ళో ఉన్నారో కూడా నాకు తెలియదు. పోనీ ఈ చుట్టుపక్కల ఇళ్లలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా? ఆయనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరున్నారో కూడా నాకు తెలియదు. ఇంట్లో మీరు ఇద్దరే ఉంటారా? లేదు, ఆయన ఒక్కరే ఉంటారు. నాకు అంత కన్ఫ్యూజన్గా ఉందండి. నాకు కొంచెం క్లారిటీ ఇస్తారా? అసలు మీరెవరు? ఆయనకు మీరు ఏమవుతారు? వైఫా? రిలేటివ్సా? పోనీ ఫ్రెండా? భార్య కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, మరి ఇంకేంటి? ఏమీ కాను. ఏమీ కానప్పుడు, ఏ రిలేషన్ లేనప్పుడు ఈ టైంలో ఆయనతో ఆ ఇంట్లో ఎందుకున్నారు? చెప్పండి. నా అవసరం ఆయనకుంది, అందుకే రోజు వచ్చి వెళ్తూ ఉంటాను. మీ మధ్య ఏ బంధం లేదు, సంబంధం అసలే లేదు, అయినా రోజు వచ్చి వెళ్తుంటారు. కానీ ఆయన వాళ్ళెవరో మీకు తెలియదు. నిజంగా తెలియదండి. ఎలా అండి నమ్మేది? బంధాలు సంబంధాలే కాదండి, అవసరాలు కూడా మనుషుల్ని కలుపుతాయి. అఫ్కోర్స్ ఒప్పుకుంటాను. పోనీ ఏ అవసరంతో వచ్చి ఆయన్ని కలుస్తున్నారో అదన్నా చెప్తారా? ఇప్పుడు మీతో నాకు అవసరం పడ్డట్టే నా అవసరం ఆయనకుంది. మనిషికి మనిషే కదండి అవసరం. నేను ప్రశ్న అడిగితే మళ్ళీ నాకు ప్రశ్నే సమాధానంగా చెప్తున్నారు.
అలా కాదండి, నేను మీకు ఏ సహాయం చేయాలన్నా మీ నుండి నాకు సరైన సమాధానం రావాలి. చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. సారీ అండి, వివరాలు ఏం తెలియకుండా నేనేం చేయలేను. అర్ధరాత్రి ఒక ఆడది సహాయం అందిస్తుందంటే అర్థం చేసుకోండి. నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాదు, నన్ను నమ్మండి ప్లీజ్. సరే, ఎక్కడికి వెళ్తున్నారు? వేరే ఎవరైనా పిలుచుకొస్తాను. ఎందుకు? మోహన్ ప్రసాద్ గారు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తెలిసి ఉండొచ్చుగా. వద్దు, ఎవరిని పిలవద్దు. ఎందుకు పిలవద్దు? అది ఎంత చీకట్లో ఎవరు వస్తారండి, పైగా వర్షం కూడాను. బాడీని బయట పడుకోబెట్టిన 3 మనిషి కావాలి, మన ఇద్దరు వల్ల అవుతుందా చెప్పండి? అది అందరూ నిద్రలో ఉంటారు, మధ్యలో లేపితే విసుకుంటారు. వద్దులేండి. కరెంట్ వచ్చింది, వర్షం కూడా తగ్గిందండి. అదిగో అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు, పిలుస్తాను ఉండండి. హలో సార్. ఓసారి ఇలా వస్తారా? చెప్పండి. నా పేరు వంశీ అండి. అయితే ఏంటి సార్, ఆ ఇంట్లో ఉండే మోహన్ ప్రసాద్ గారు మీకు తెలుసా అండి? ఏమైంది ఏంటి? ఆయన చనిపోయారు సార్. చచ్చాడా? అవును సార్. అవును, వాడు మీకెలా తెలుసు? నిన్ననే వాళ్ళ ఇంట్లోకి రెండుకు దిగాను. అలాగా? ఆ ఇంట్లో ఎవరు లేరా? ఓ లేడీ ఉంది సార్, తనే నాకు ఈ విషయం చెప్పింది. లేడీనా? అవును సార్. చూడటానికి భలేగా ఉంటుంది. తనేనా? తను మీకు తెలుసా సార్? తెలుసా అంటే పరిచయం అయితే లేదు, రోజు చూస్తూనే ఉంటాను. ఏది సార్, పిలవండి చూద్దాం. అలాగే సార్. మేడం, మేడం సార్. శివం ఎక్కడా? లోపల బెడ్లేదు. సుఖపడుతూ పోయాడన్నమాట. అదృష్టవంతుడు. రండి సార్, బాడీని బయట పడుకోబెడదాం. వాళ్ళ తాలూకు మనుషులు ఎవరు లేకుండా మనం శవాన్ని కలిపితే లేనిపోని ప్రాబ్లం. లోపలే ఉండనివ్వండి. సార్ చెప్పేది కూడా కరెక్టేనండి. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ముందు ఫోన్ చేసి విషయం చెప్పండి, వాళ్ళు ఎవరైనా వస్తారండి. ఫోన్ చేయాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉండాలి కదండి. ఆయన సెల్ ఫోన్. చాలా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి, ఎవరు చేయమంటారు? వైఫ్ నెంబర్ ఉందేమో చూడండి. వైఫ్ వైఫ్ డబ్ల్యూ వైఫ్ రాధిక ఉంది సార్. అయితే కాల్ చేయండి. అలాగే సార్. చేయడం లేదండి, నిద్రలో ఉండుంటారు. ఇంకొకసారి ట్రై. హలో హలో. ఏంటి? నా పేరు వంశీ అండి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. మాట్లాడేది రాధిక గారేనా? నేనే, చెప్పండి.
మీకు బ్యాడ్ న్యూస్ అండి. ఆయనకి యాక్సిడెంట్ అయిందా? కాదండి, హార్ట్ స్ట్రోక్ వచ్చి మీ ఆయన చనిపోయారు. థ్యాంక్ గాడ్. యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు విరిగాయి, హాస్పిటల్లో ఉన్నారు. వచ్చి సేవలు చేయండి అంటారేమో అనుకున్నాను. మీరు వస్తున్నారుగా? 3 ముళ్ళ పసుపు తాడు తెంచుకోవడానికి 300 కిలోమీటర్లు నేను రావాలా? ఇక్కడే కృష్ణ ఒడ్డున నేను ఆ పని చేసుకోగలండి. మీరు లేకుండా ఇక్కడ ఎలాగండి? బతికున్నన్నాళ్ళు అందాలు ఆనందాలు తప్ప ఈ భార్య అవసరం లేకుండా పోయింది. చచ్చిన తర్వాత ఇంకెందుకు? ఆ కార్యక్రమం ఏదో మీరే కానిచ్చేయండి. అది కాదండి, రోజుకు ఆడదాన్ని తెచ్చుకునే అతగాడు చేస్తే అయిన వాళ్లే కాదు, మోయిటానికి 4 మనుషులు కూడా రారు. ఉంటాను. హలో, రానని ఖచ్చితంగా చెప్పేసింది. పోనీ వాళ్ళ పిల్లలు కాల్ చేస్తే పెళ్ళామే రాను అన్నప్పుడు పిల్లలు మాత్రం ఎందుకు వస్తారు? భర్త చనిపోయాడని తెలిసినా పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు సార్. బతికుండగానే భార్య వదిలేసి పోయిందంటే సార్వాడు ఆమెను ఎంత హింసించాడో. భర్త ఎలాంటి వాడైనా ఈ టైంలో భార్య ఉండాలి. అరే, ఆమె రాను అంటుంటే మనమేం చేస్తాం? ఇప్పుడు ఏం చేద్దామంటారు? రేపటి వరకు చూద్దాం. వాళ్ళు ఎవరైనా వస్తే సరే, రాకపోతే మనమే దహన సంస్కారాలు చేద్దాం. మనమా? వాడికి సాటి మనుషులుగా ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా సార్? అంతేనంటావా? అయితే శివజాగరణ చేయాల్సిందే అన్నమాట. ఇదిగో కాస్త కుర్చీలు తెచ్చేస్తే కూర్చుంటాం. ఒకంతకు మంచిదే. సచ్చినోని అడ్డం పెట్టుకొని వచ్చిన పని చూసుకోవచ్చు. పవిత్ర. ఈ పేరుకి క్యారెక్టర్కి అస్సలు సంబంధమే లేదే. అవును, నువ్వు పక్కలో ఉండగానే పోయాడా? అదే పక్కనే ఉండగానే పోయాడా లేక ఎలా పోతే ఏంటి? చనిపోయారు కదా. తమ్ముడు, ఓ పెగ్గేస్తావా? నాకు అలవాట్లేదు సార్. పవిత్ర, నీకు అలవాటు ఉందా? లేడీస్ పట్టుకొని మందు తాగుతారని అడుగుతారండి సార్. ఆ ఫీల్డ్ లో ఉండే లేడీస్ తాగుతారులే తమ్ముడు, నీకు తెలియదు సార్. వదిలేండి సార్, వదిలేండి. మీరు కూర్చోండి సార్. మీ పని మీరు చూసుకోండి. నీదే ఊరు? అవసరం నా గురించి నీకు అవసరమా? అవసరమే. పోయాడు కదా, ఇప్పుడు నీకు మగతోడు చాలా అవసరం. ఏమండి, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఏమండి? ఆహా, ఏమండి అని మర్యాదిస్తున్నావంటే అతని మీద మనసు పెట్టావన్నమాట. నా మీద మనసు పెట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఖాళీగా ఉంటే కలెక్షన్స్ రావు కదా, అందుకే మోహన్ గారి శివం కట్టెల్లో కాలకముందే నిన్ను కస్టమర్ గా సెలెక్ట్ చేసుకుంది అంటున్నాను. కస్టమర్ ఏంటి? ఇప్పుడు ఆపండి, ఇక చాలా ఆపండి. అసలు ఎందుకు వచ్చాను మీరు ఇక్కడికి? నీకోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆయన చనిపోయిన బాధలో ఉంటే ఏంటండి మీరు? ఆ ఎదవ పోతే ఏంటి, నీకు నేనున్నాను. చూడండి, ఆయన్ని ఎదవా గిదవా అంటే బాగుంటుంది. అబ్బో, కట్టుకున్నాడు తిట్టినట్టు తెగ ఫీల్ అవుతున్నావు. నిన్ను ఉంచుకున్నాడేగా. ఏంటి సార్ మీరు అనేది? తమ్ముడు, ఇంకా నీకు అర్థం కాలేదా? అదే సార్. ఈవిడ ఎవరు అనుకున్నావు? ఎవరు?
ఏవరా మోహన్ గారి కసుక్కో అంటే మీరు ప్రాస్టిట్యూట్ వేశ్య తన వంపు సంపులతో మొగాడికి సుఖాన్ని ఇచ్చే ఆడది. అవునా సార్? అవన్నీ ఒక్కపడండి. ఇప్పుడు అలాంటిది చేయడం లేదు. అవును మరి, ఒకప్పుడంటే రోజుకొకడు, ఇప్పుడు రోజు ఒక్కడే. అంతా తేడా. మోహన్ ప్రసాద్ గారి భార్య ఎందుకు అలా మాట్లాడిందో నాకు ఇప్పుడు అర్థమైంది. కట్టుకున్నవని కడసారి చూపు కూడా ఇష్టపడలేదంటే అది మీ వల్లే కదూ? అయ్యో సార్, నేను నమ్మండి. ఆయనకి నాకు మధ్య అలాంటి సంబంధం లేదు. నిజంగా ఏ సంబంధం లేకపోతే బతుకును పంచుకోవాల్సిన భార్య తన తాలిని తెంచుకోవడానికి ఎందుకు సిద్ధపడింది? అయ్యో సార్, నన్ను నమ్మండి ప్లీజ్. నా మూలకంగా ఆవిడ వదిలేసే పరిచయం మా ఇద్దరి మధ్య లేదు. నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలీదు. నా గురించి మీకు తెలిస్తే మీరు ఎక్కడ సహాయం చేయకుండా వెళ్ళిపోతారని చెప్పలేదు. ఆయన చనిపోయాక నేను వెళ్ళిపోతామని అనుకున్నాను, కానీ వెళ్ళలేకపోయాను. నేను వెళితే ఆయన అనాథ శవంగా మిగిలిపోతారు. అందుకే మీ తలుపు తట్టారు సార్. ఏదో నిజం సార్, నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్, నీకు సెటిల్మెంట్లే కదా ఉండేది, సెంటిమెంట్లు కూడా ఉంటాయా? ఓకే ఓకే, మేము ఉన్నాం కదా, మీరు ఇంటికి వెళ్ళండి. అర్ధరాత్రి ఒంటరిగా ఆడది ఎలా వెళ్తుంది? ఉండని తమ్ముడు. భయపడుతుంది సార్. వీళ్ళకు రాత్రులు సుఖాలు తప్ప భయాలు ఉండవు. అర్థమైంది సార్, మీకు మందు బాగా ఎక్కువైనట్టుంది. ఇదిగో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపు మార్నింగ్ వద్దు. అంతేనటవా? అంతే సార్. సరే. మీ ఇద్దరి మధ్యనే అడ్డుగా ఉన్నట్టున్నాను. అర్థమైంది. చచ్చా, అలాంటిది ఏం లేదండి. మీరు ఉండాలనుకుంటే ఉండొచ్చు, ప్లీజ్ ఉండండి. ఉండమంటావా? ఏ, నేను నీకు నచ్చలేదా? అయినా నీలాంటి ఆడది చూడాల్సింది పర్సన్ని కాదు. ఒళ్ళమ్ముకోవటం మానేశానని చెప్పినా ఇంకా ఎందుకు అదే కళ్ళతో చూస్తాను. ఇప్పుడు నీకేం వయసు అయిపోయిందని? ఇదిగో, డిమాండ్ ఉన్నప్పుడే సప్లై జరగాలి. నువ్వు అను చాలు, నీ మంత్లీ మెయింటెనెన్స్ అంతా నేను చూసుకుంటా. మాట మాట్లాడితే బాగుంటుంది. నన్ను కొడతావా? చూసారుగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో. తాగున్నాడండి, పట్టించుకోకండి. అందుకే ఊరుకున్నాను కదా అని మరీ రెచ్చిపోతున్నాడు. అరే, లోపల చనిపోయిన మనిషి ఉన్నాడని ఇంకెంత జ్ఞానం కూడా లేదు వీడికి. ప్లీజ్ మీరు ఆవేశపడకండి, ఇట్రండి ప్లీజ్, నేను మాట్లాడతాను, ఇట్రండి. ఏంటి సార్ మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఈ తాగుడేంటి ఆ వాగుడేంటి? ఇదిగో మీరు ఇక్కడ ఉండదలుచుకుంటే కామ్గా ఉండండి, లేదంటే వెళ్ళిపోండి సార్, మేము చూసుకుంటాం. నేను వెళ్తే మీరు ఇద్దరు రారండి, వచ్చేవాళ్ళైతే ఇప్పటికి వచ్చేసేవాళ్ళు. పోన్లేండి, నాకు ఒక కొడుకున్నాడు. ఆయన వాడికి తండ్రి కాకపోయినా నేను చెప్తే తలకొరి పెడతాడు. భార్య చుట్టుపక్కల వాళ్ళని అసహించుకుంటున్నారు, చెడ్డవాడు అంటున్నారు. మీరేంట్రా అంటే సొంత మనిషిలా అభిమానం చూపిస్తున్నారు. చెడులో మంచి కూడా ఉంటుందండి. ఏంటి మీరు ఇద్దరేదో మాట్లాడుకుంటున్నారు? మీ గురించేనండి. రాత్రి అంతా ఇక్కడే ఉండిపోయారు కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ వేస్తే బాగుంటుందని. మీ ఇద్దరి కాన్సన్ట్రేషన్ అంతా నా ఎగ్జిట్ మీదే ఉందనుకుంటాను. నా ఎగ్జిట్ తర్వాత ముందెవరో ఎంట్రీ ఇస్తున్నారు,
అది చూడండి. తర్వాత కాల్ చేస్తాను, ఉంటాను. ఓకే. మీరు వాడేంటి నిన్ను అదోలా చూసెళ్ళాడు? ఎవరు తను? నాకు తెలియదండి. తెలిసిన వాడే ఉంటాలే, లేకపోతే సరాసరి ఇంట్లోకి ఎందుకు వెళ్తాడు? అదేంటి ఆయన చనిపోయినట్టు మన ముగ్గురికి వాళ్ళ మిస్సెస్ కి కదా తెలుసు, మరి ఇతనికి ఎలా? అవును కదా, వస్తాడుగా, అన్నీ బయటకు వస్తాయి. కాస్త వెయిట్ చేయండి. ఇంకా రావడం లేదేంటండి? ఇంతసేపు బాధపడుతున్నాడంటే బాగా దగ్గర రిలేషన్ అయి ఉంటాడు. ఎంత దగ్గర రిలేషన్ అయినా మరి ఇంతసేపా? అదిగో వస్తున్నాడు. మీరు హలో, సిరి ప్యాకర్స్ అండ్ మూవర్స్. హైదరాబాద్ నుంచి విజయవాడ సామాన్ షిఫ్ట్ చేయాలి ఇవాళ. ఓకే, అడ్రస్ లొకేషన్ మీకు షేర్ చేస్తాను, వెంటనే వెహికల్ పంపించండి. ఓకే. సామాన్ అంతా సర్దుకుపోతున్నాడంటే అప్పిచ్చిన వాడై ఉంటాడు. సుఖపురుషుడు కదా, ఈ రంగసాని సోకుల కోసం సొమ్ములు బాగానే ఖర్చు పెట్టినట్టున్నాడు. ప్రస్తుతానికి ఉంచండి. దేనికి? ఇంట్లో శవం ఉండగా సామాన్లు బయటికి పోతే ఆయన పరువు పోతుంది. ప్రాణం ఉన్నప్పుడు గుర్తుకురాని పరువు పోయిన తర్వాత పోతే మాత్రమే. మీకు కావాల్సింది డబ్బు. ఆయన మీకు ఎంత బాకీ పడ్డారో నాకు తెలియదు. నాకు కొంచెం టైం ఇవ్వండి, మీ అప్పు నేను తీరుస్తాను. అప్పు కింద తీసుకెళ్ళట్లేదు, మరి హక్కుతో తీసుకెళ్తున్నాను. అంటే ఆయన మీకు ఏమవుతారు? నాన్న. మీతో పాటు మీ అమ్మగారిని కూడా తీసుకురావాల్సింది. దేనికి? సగం చచ్చిన మా అమ్మని పూర్తిగా చంపడానికా? పోన్లేండి, మీరన్నా వచ్చారు, అచ్చాలు. కొడుగ్గా కొరుగు పెట్టిన బాధ్యత తీర్చుకొని రాలేదు సార్. మరి ఎందుకు వచ్చినట్టు? ఈ ఇంటి సామాన్లు డాక్యుమెంట్లు తీసుకొచ్చామని అమ్మ చెప్పింది, అందుకు. తీసుకెళ్ళు, కానీ వెళ్లే ముందు మీ నాన్నగారికి అంత్యక్రియలు చేసి వెళ్ళు. ఇంటి సుఖం కంటే తన ఒంటి సుఖమే ముఖ్యం అనుకునే నీచుడికి అంత్యక్రియలు కాదు కదా, ఆఖరి చూపు చూసినా కూడా పాపమే. ఎంత కాదనుకున్నా ఆయన మీ కన్న తండ్రి కాకుండా పోడుగా? కాకుండానే పోయాడు సార్. మా అమ్మని కాదని అందాన్ని బజార్లో అమ్ముకుని దాంతో సంబంధం పెట్టుకున్నప్పుడే మా దృష్టిలో చచ్చిపోయాడు. ఉన్నప్పుడు ఎన్ని తప్పు పనులు చేసినా పోయిన తర్వాత అందరూ మంచివాళ్ళే. జరిగింది మర్చిపోయి జరగాల్సింది చూడండి. ఎలా మర్చిపోమంటారు సార్? ఉంచుకున్న దానికి ఇచ్చిన విలువ తనతో బతుకును పంచుకున్న మా అమ్మకి ఇవ్వలేదు ఆ దుర్మార్గం. అది మర్చిపోలేదు. కన్న తండ్రి చనిపోతే ఏ కొడుకైనా కన్నీళ్లతో సాగనంపుతాడు, కానీ నేను కడుపు మంటతో రగిలిపోతున్నాను. దానికి కారణం ఇదే, దీనివల్ల. మీ అమ్మ మీ నాన్నకు దూరం అవటానికి కారణం నేను కాదు. అంటే మా అమ్మ నాన్న కూడా ఒకటి విడిపోయారంటావా? వాళ్ళ మధ్య ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. నటించకు. నీకంతా తెలుసు. మాతో హ్యాపీగా ఉండే మా నాన్న నీ పరిచయం తర్వాత సడన్ గా ఏదో మార్పు వచ్చింది. ఉండే ఫ్యామిలీని చేసే జాబ్ ని వదిలేసి నీతో ఉండడం నిజం కాదా? కాదు కాదు కాదు, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అంటే మా అమ్మ నాకు అబద్ధం చెప్పిందంటావా? నేను అబద్ధం చెప్పలేదు. అంటే వాళ్ళ అమ్మ చెడ్డది అంటావు, అంతేనా? ఆ మాట తనెక్కడంది సార్? నేను మంచిదాన్ని అంటే దాని అర్థం వాళ్ళ అమ్మ చెడ్డదనేగా. మీరు అలా పెట్టడం తీయకండి సార్. మా అమ్మని చెప్తా చేసే నువ్వు పతివ్రతలా మాట్లాడితే నమ్మేస్తాను అనుకుంటున్నావా? పచ్చగా ఉండే మా కుటుంబంలో చిచ్చు పెట్టింది నువ్వే నువ్వే నువ్వే. కాదు కాదు కాదు, దానికి నాకు మధ్య అలాంటి సంబంధం లేదు. ఏ సంబంధము లేకపోతే ఆయన కోసం రోజు ఎందుకు వస్తున్నట్టు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే నేను అడుగుతున్నాను, ఎందుకు వస్తున్నావు? మీ నాన్నగారికి సేవలు చేయడానికి వస్తున్నానే తప్ప
ఏంట నువ్వు చేసే బోధన? పడక సేవ ఆ, నీకు తెలిసిన విద్య అది ఒక్కటే కదా. నువ్వు నోరు మీద పరువు పోతుందని మీరు నోరు మూసుకున్నారు. కానీ తెలిసిన వాళ్ళు నీ చండాలని చూసిన వాళ్ళు ఇదిగో ఇలాగే మాట్లాడతారే. పరుపు మంచం తప్ప పరువు మర్యాదల గురించి తనకేం తెలుస్తుంది? బాబు నీ పేరు సిద్ధు. చూడు సిద్ధు, నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావు. లేకపోతే మీ అమ్మాయి ఎక్కడ వస్తుందని నేను భయపడి తెచ్చాను తెలుసా. ఆవిడ వస్తే మీకు దానికండి భయం. భయం అంటే భయం కాదండి, ఇలాంటి విధవ భార్య కూడా భర్త చచ్చాడని వచ్చి ఏడిస్తే హ, ఈ సమాజం ఎటుపోతుందో అన్న భయం. చనిపోయిన మోహన్ ప్రసాద్ గారు లోకం దృష్టిలో చెడ్డవారు. 7 అడుగుల దూరంలో శవం పెట్టుకొని 3 నిమిషాల సుఖం కోసం నీ మాటలతో నన్ను వేధిస్తున్న నువ్వు ఈ సభ్య సమాజంలో మంచివాడు. ఏదో నాకు తోచిన సలహా చెప్పాను, అది కూడా తప్పేనా? మిమ్మల్ని పిలిచింది సాయం కోసం అండి, సలహాల కోసం కాదు. ఇది పంతానికి పోయే సమయం కాదు. మనల్ని మట్టి మీదకి తీసుకొచ్చిన తల్లిదండ్రులు తిరిగి అదే మట్టిలో కలిసిపోతుంటే దగ్గరుండి కార్యక్రమం జరిపించడం కన్న బిడ్డల ధర్మం. నీ కాళ్ళు పట్టుకుంటాను. భూతు జీవితంలో బతికే నీ చేత బాబు నీతులు చెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అరే ఏంటి సార్ మీరు అతనికి నచ్చ చెప్పాల్సింది పోయి ఇంకా రెచ్చగొడతారంటే? Stop it! I say stop it! నువ్వు కన్నీళ్లు కారిస్తే ఇన్ని నీళ్లతో తర్పణం వదిలి కన్న రుణం తీర్చుకొని వెళ్ళిపోతాను అనుకున్నావా? నెవర్. నాకు టైం లేదు, నేను వెళ్ళాలి. చెప్పు ఎక్కడ? ఈ ఇంటి డాక్యుమెంట్స్ అమ్మ చెప్పింది ఇక్కడే ఉన్నాయని నీకు తెలుసు. చెప్పు. అయితే లోపలే ఉంటాయి. మొత్తం అంతా వెతకాని ఎక్కడ కనబడ్డం లేదు. నీకే తెలుసు. చెప్పు. నాకు తెలీదు. అందాలు ఎరగా వేసి ఆస్తులు వెనకేసుకోవడం వీళ్ళకి అలవాటే. నాన్నని వదులుకున్నాం కదా అని ఆస్తిని కూడా వదిలేసి వెళ్ళిపోతాను అనుకున్నావా? మర్యాద చెప్పు. నీ పేరు మీద రాయించుకున్నావా? మరి డాక్యుమెంట్స్ ఎక్కడ? నాకు తెలీదు. సిద్ధు, రాటుదేలిన వాళ్ళని అడగాల్సిన రూటు ఇది కాదేమో. చెప్పు. డాక్యుమెంట్స్ ఎక్కడ? సార్, సార్, డాక్యుమెంట్స్ ఎక్కడ? డాక్యుమెంట్స్ ఎక్కడ? డాక్యుమెంట్స్ ఎక్కడ? ఆడవాళ్ళని హింసించడం కరెక్ట్ కాదు సార్. మాటలతో మర్యాదగా చెప్తే వినట్లేదు మరి. అందుకని కొట్టేస్తారా? నా ఇంటి డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే ఏమైనా చేస్తాను. మూర్ఖంగా మాట్లాడకండి సార్. తనకి ఏ సంబంధం లేకపోయినా మీ నాన్నగారికి అంత్యక్రియలు జరగాలని ఆనందపడుతోంది. కానీ మీరు మాత్రం కన్న తల్లిని అనాథ శవంలో వదిలేసి ఆస్తి కోసం పాకులాడుతున్నారు. రక్తం పంచుకున్న కొడుకై ఉండి కూడా కసాయి వాడి కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. నేను వెనకేసుకొస్తున్నావు. ఇంతకు నువ్వెవరు? మీ ఇంట్లో కొత్తగా రెంట్కొచ్చిన పర్సను మేడం అంటే ఇంట్రెస్ట్ జస్ట్ మీ నాన్న డెత్ తర్వాతే, అందుకే కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడు. చూడండి, ఇది మా పర్సనల్ మ్యాటర్. మీరంత ఎక్కువగా ఇన్వాల్వ్ అవడం మీకు అంత మంచిది కాదు. వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. చెప్పాడుగా. చెప్పండి. డాక్యుమెంట్స్ ఆఖరిసారి అడుగుతున్నారు. లేదంటే ఆడదామని కూర్చోండి. చెప్పు. డాక్యుమెంట్స్ ఎక్కడా? నాకు తెలీదు. తెలీదా? తెలీదు. తెలియదే? సిద్ధు! మరేంటి, ఇప్పటికైనా ఆలోచించుకో. సిద్ధు, ఇక లాభం లేదు కానీ పోలీసులకు కాల్ చేయి. దీన్ని వాళ్ళే చూసుకుంటారు. చెయ్యి. మనిషి మీరట. సార్ 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 ప్లీజ్ 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 సార్ సార్ నేను మాట్లాడతాను ప్లీజ్. నా బిడ్డ మీద ఉంటుంది సార్. నాకేం తెలియదు సార్. ఏం తెలియదు సార్. పోలీసులు పెట్టే టార్చర్ మీరు తట్టుకోలేరండి. ప్లీజ్ తెలిస్తే చెప్పేయండి. నిజంగా నాకు తెలియదండి. ఈ విషయం మీతో మోహన్ ప్రసాద్ గారు ఎప్పుడూ డిస్కస్ చేయలేదా? ఆయన వ్యక్తిగత విషయాలు నేను ఎప్పుడు అడగలేదు. మీరు అడగకపోవచ్చండి, కానీ ఏదో ఒక సందర్భంలో ఆయన మీతో చెప్పే ఉంటాడు. ఆలోచించండి, ఏదో క్లూ దొరుకుతుందండి. ప్లీజ్ బాగా ఆలోచించండి. ఆలోచించండి.
జీవితాలకు సంబంధించిన విషయం ఏమన్నా రాశారేమో. కొంతమంది వాళ్ళ జీవిత కథలు రాస్తారు, కానీ నేను మాత్రం నా ఆత్మవేదని కథగా రాస్తున్నాను. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత రాధికతో పెళ్ళయింది. మాకు సిద్ధార్థ్ పుట్టాడు. కొంతకాలానికి నాకు జోనల్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. అప్పుడే నా భార్య ఆలోచనలో మార్పు కూడా వచ్చింది. ఎదురింటి వాళ్ళు కారు కొన్నారు, పక్కింటి వాళ్ళు నగలు కొన్నారు, వెనకింటి వాళ్ళు స్థలం కొన్నారు. మనం ఎప్పుడు కొంటాం? మనకి సొంత బిల్డింగ్, కారు, బ్యాంక్ బ్యాలెన్స్, నగలు, పట్టు చీరలు. మన అబ్బాయి అమెరికాలో ఎంబీబీఎస్ ఎండీ చేయాలి, దానికి చాలా డబ్బు అవసరం. మీరు లంచాలు తీసుకోవచ్చుగా. అది నేరం. నేను ఆ పని చేయలేదు. జీతంలోనే జీవితాన్ని సర్దుకుపోదామన్నాను. దాంతో తన కోపాన్ని రోజు ఏదొక రూపంలో నా మీద చూపిస్తూనే వచ్చింది. అందరూ తీసుకుంటున్నారు, మీరు తీసుకుంటే తప్పు లేదు అంటూ నాతో వాదించింది. నేను కాదు అన్నప్పుడల్లా మాటలతో నన్ను వేధించేది. చివరికి ఇంటి పోరుతో నాకు కంటి నిండా నిద్ర కూడా కరువైపోయింది. ఇక చేసేది లేక నా భార్య బిడ్డల కోసం ఉన్నత భావాలతో పెరిగిన నేను లంచగొండి కొత్త మనుషుల పరిచయాలతో తాగుబోతున్నాయా. వాళ్ళ అవసరాల కోసం నాకు అమ్మాయిలు అలవాటు చేశారు. దాంతో వ్యభిచారిని కూడా అయ్యా. ఒక మనిషి తన స్వార్థం కోసం ఎంతగా దిగజారుతాడో అంత లోతులు అప్పుడే నాకు పవిత్ర పరిచయం అయింది. హలో. నమస్కారం మోహన్ ప్రసాద్ గారు. నమస్తే జనార్దన్ గారు, చెప్పండి. మీరు మా చెక్ రిలీజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే. మీ పర్సంటేజ్ 5 lakhs క్యాష్తో పాటు మీకు గిఫ్ట్ కూడా పంపిస్తున్నాను. గిఫ్టా? ఏంటది? చీకటి పువ్వు. ఎంజాయ్ చేయండి సార్. ఓకే ఓకే ఓకే. గెస్ట్ హౌస్ కొద్దు, మా మిస్సెస్ ఊళ్ళో లేదు, ఇంటికే పంపించు. అలాగే సార్. ఓకే, ఉంటాను. ఓకే సార్, బాయ్. బాయ్ సార్. హలో సార్. Yes. జనార్దన్ గారు పంపించారు. ఈ క్యాష్ మీకు ఇమ్మన్నారు. హలో సార్, మిమ్మల్ని. ఏంటలా చూస్తుండిపోయారు? నా అవసరపు కళ్ళని నీ అందాల ఒళ్ళు కట్టిపడేస్తాను. అంతగా నచ్చానా? నచ్చేంతగా కాదు, అంతకంటే ఎక్కువే, పడి చచ్చేంతగా. నువ్వు అలా నవ్వుతుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? సంతోషం చీర కట్టుకొని, ఆనందం అనే బొట్టు పెట్టుకొని నా ముందుకొచ్చి నిలబడినట్టుగా ఉంది. అవును, నీ పేరు? పవిత్ర. జనార్దన్ అదేదో చెప్పాడు, చీకటి పువ్వు అని. అదేంటలా కొత్తగా? అంటే నేను రాత్రుళ్ళే పరిమళిస్తూ ఉంటాను కదా, అందుకని అలా చెప్పుంటాను. పర్వాలేదే, నీలోనూ కవి హృదయం ఉంది. నాలోనూ ఉంటున్నారు, మీరు కవితను రాస్తారా? అప్పుడెప్పుడో కాలేజీ రోజుల్లో ఏదో పిచ్చపాటు రాశాడు. మీరు ఎవరినైనా లవ్ చేశారా? అందుకే కవులయ్యారు. అంత సీన్ లేదు, జస్ట్ నాది వన్ సైడ్ లవ్. ఊహ అని తను ఇప్పటికీ నా ఊహల్లోనే ఉండిపోయింది.
అయితే ఆ ఊహని ఊపిరిగా చేసుకొని మీరు రాసిన కవిత ఏదైనా చెప్పండి, వింటాను. చెప్పమంటావా? ఓకే. మాట రాని మౌనాన్ని, పాట లేని రాగాన్ని, గీయలేని చిత్రాన్ని, అయినా నీ ఊహల్లో నేనెప్పుడూ చేస్తాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అది నువ్వు ఒక్క నిమిషం. నేను మీలాగా కవిత్రిని కాదండి, మరొకరు రతిపుత్రిని, సుఖదాత్రిని, శృంగారనేత్రిని. కవయిత్రిని కాదంటూనే కవిత్వం చెప్పేసావే. ఆ నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటారు. అదేంటో మన విషయంలో అది 6 నిమిషాలు జరిగిపోయింది. పర్వాలేదు, మాటగారి కూడా. ఏం చదివావు? మీలాంటి ఎంతో మంది జీవితాన్ని. చదివని తెలుసుకో. చీకటే నా జీవితంలో వెలుగని. నీ గురించి 3 మాటల్లో చెప్పమంటే ఏం చెప్తావు? నాకు వచ్చినట్టు చెప్పమంటారా, మీకు నచ్చేట్టు చెప్పమంటారా? ఏదో తెచ్చినట్టు కాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు చాలు. నేనొక శవమై, రాత్రికి ఒకరికి వశమై, నా తనువు పుండై, అయినా అది ఒకరికి పండై. నేనెప్పుడు ఎడారిని, కానీ ఎందరికో దాహం తీర్చే ఓయాసిస్ని. మాటల్లో చెప్పమంటే నీ మనసునే చెప్పేశావే. ఇది నా సొంతం కాదండి, ఎక్కడో విన్నాను. నా జీవితానికి దగ్గరగా ఉంది కదా అని గుర్తుపెట్టుకున్నాను. వెళ్దామా అండి? ఎక్కడికి? అదే బెడ్రూమ్కి. నాకు లేని తొందర నీకెందుకు? చల్లగా, చిలుకు, ఎంత హాయిగా ఉంటుంది కదా. కాసేపు ప్రకృతిని ఎంజాయ్. నువ్వు దేని గురించో టెన్షన్ పడుతున్నట్టున్నావు. అదేలే. ఇది నా ప్రాబ్లం. పర్వాలేదు చెప్పు, నేనేమన్నా నీకు హెల్ప్ చేయగలేమో ట్రై చేస్తాను. చెప్తే ఏమీ అనుకోరు. ఏమీ అనుకో, చెప్పు. నన్ను నైట్ 2 వదిలేస్తారా? ఏమన్నా పని ఉందా? ఇంకొకరికి అపాయింట్మెంట్ ఇచ్చావా? అదేం కాదు. మరి ఇంకేంటి? రీజన్ జెన్యూన్ అయితే ఆలోచిస్తాను. రేపటి నుంచి మా అబ్బాయికి ఎగ్జామ్స్. వాడిని తెల్లవారుజామునే లేపి చదివించాలి. వాడికి నేను తప్పితే ఎవరు లేరు. అందుకని ఎగ్జామ్స్ చదివించాలి. ఓకే, అప్పుడు దాకా ఎందుకు, ఇప్పుడే బయలుదేరు. కోపం వచ్చిందా? తప్పు నాదే. నేను అలా మాట్లాడి ఉండకూడదు. ఈ రాత్రంతా మిమ్మల్ని సంతోష పెట్టడానికని ఒప్పుకున్నాను. మధ్యలో వెళ్ళిపోతానంటే మీకే కాదు, ఏ మగాడికైనా కోపం వచ్చేస్తుంది. మీ ఇష్టం. మీరు ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటాను. కానీ చిన్న రిక్వెస్ట్. ఏంటది? నేను మీతో ఇలా మాట్లాడానని జనార్దన్ గారితో చెప్పగలను. చెప్తే ఏమవుతుంది? నాకు కిరాయి ఇవ్వరు. మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టాలి. అలాగా చెప్పండి. చూస్తుంటే క్యారెక్టర్ దానిలా కనపడుతున్నావు. అసలు ఈ వృత్తులకు ఎలా వచ్చావు? పరిస్థితుల వల్ల. అయిష్టంగానే, వ్యక్తిగా నేను ఈ పని చేస్తున్నానే తప్ప నా వ్యక్తిత్వాన్ని చంపుకొని కాదు. వ్యక్తికి వ్యక్తిత్వానికి ఏంటి తేడా? నాకు నేనుగా ఎంతైనా నష్టపోవచ్చు. అది నా వ్యక్తిగతం.
కానీ నా వల్ల ఏ ఒక్కరికి చిన్న నష్టం కానీ కష్టం కానీ రాకూడదనేదే నా వ్యక్తిత్వం. నన్ను క్షమించండి. హలో సార్, మిమ్మల్ని నన్ను క్షమించండి అని అడిగాను. నా సమస్యలు మీకు చెప్పి మీ మూడ్ పాడు చేశాను. నిండు చందమామ, పండు వెన్నెల, తల్లో మల్లెపూలు, పక్కన పిల్లతోడు. బాగుంది కదూ? పవిత్ర, నువ్వు చేస్తుంది తప్పని నీకెప్పుడు అనిపించలేదు? తప్పే, కానీ తప్పక నా కొడుకు చదువు కోసం. నేను చేస్తుంది తప్పే కదా. లంచాలు తీసుకోవటం, మందు తాగటం, అమ్మాయిలతో ఇలా. టాపిక్ ఎటో పోతుంది. మందు తెస్తాను. వద్దు, నా మనసు తీసుకొచ్చు. సరే, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మన గురించే. బతకటం కోసం, నీ కొడుకు భవిష్యత్తు కోసం మగాళ్ళని సుఖపెడుతూ నువ్వు బాధపడుతూ సంపాదిస్తున్నావు. మరి నేను జీవించడానికి సరిపడా జీతం వస్తున్నా నా వాళ్ళ సుఖం కోసం అందరినీ బాధ పెడుతూ నేను ఆనందపడుతూ సంపాదిస్తున్నాను. ఒక రకంగా మన ఇద్దరం చేస్తుంది తప్పే. బట్ నువ్వు చేసే తప్పులో నిజాయితీ ఉంది, నేను చేసే తప్పులో అవినీతి ఉంది. నువ్వు నీ వ్యక్తిత్వాన్ని నమ్ముకున్నావు, మరి నేను అమ్ముకుంటున్నాను. తలుచుకుంటే నా మీద నాకే సారీ, మాటలో పడి నీ విషయం మర్చిపోయాను. ప్లీజ్. వచ్చిన పని పూర్తి కాకుండానే నువ్వు వచ్చినప్పుడు నీ అందాన్ని చూశాను. నీతో మాట్లాడిన తర్వాత మర్చిపోయిన నా అంతరంగాన్ని చూసుకున్నాను. నువ్వు వచ్చిన పని వెళ్ళచ్చు. నిజంగా అంటున్నారా? మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ప్లీజ్. పవిత్ర, 1 minute, ఒక్క నిమిషం. ఇప్పటి వరకు మనీ కోసం చేశాను. ఫస్ట్ టైం ఓ మనిషిగా చేస్తున్నాను. నీ కొడుకుని బాగా చదివించు. నువ్వేదన్నా సొంతగా బిజినెస్ చేసుకో. మరీ ముఖ్యంగా రేపటి నుంచి ఈ పువ్వు చీకట్లో పరిమళించకూడదు, వెలుగులోనే వికసించాలి. ఓకేనా? కమాన్. ఇప్పటిదాకా నా దగ్గరకు వచ్చిన ప్రతి మగాడు నా బట్టలు తీసేమనే వాళ్ళే, కానీ మీలా నా బతుకులోకి చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మొదటిసారి సరస్సుల్లో ఓ సజ్జనుని చూస్తున్నాను. అలా రోజు రాత్రి పవిత్ర నా చీకటి జీవితంలో చిరుదీపం వెలిగించి వెళ్ళిపోయింది. నేను ఎవరెవరి దగ్గర ఎంతెంత లంచాలు తీసుకున్నానో అన్ని వివరాలు ఏసీబీ వాళ్ళకి చెప్పి స్వచ్ఛందంగా లొంగిపోయాను. దాంతో నన్ను ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు. ఉన్న ఉద్యోగం పోయింది, వచ్చే అక్రమ సంపాదన ఆగిపోయేసరికి నా భార్య తట్టుకోలేక
నాతో గొడవపడి సంపాదన లేని భర్తతో సంసారం చేయలేనని చెప్పి సిద్ధుని తీసుకొని వెళ్ళిపోయింది. నేను ఎవరి కోసమైతే తప్పుడు మార్గాల్లో నడిచానో చివరికి వాళ్ళే నన్ను తప్పుపట్టి ఒంటరిని చేసి వదిలేశారు. మానసికంగా చాలా కురిగిపోయాను. ఆ బాధలో నాకు పెరాలసిస్ వచ్చి కాలు చెయ్యి నోరు పడిపోయాను. గుండెకు ఆపరేషన్ కూడా జరిగింది. పవిత్ర దగ్గరుండి జరిపించింది. నేను చేసిన చిన్న సహాయానికి పెద్ద మనసుతో నన్ను ఆదుకుంది. అమ్మలా ఆదరించి నాకు అన్నం పెట్టింది. భార్యలా సేవలు చేసి నాకు ఓదార్చింది. కొడుకులా అండగా నిలిచి నాకు ధైర్యం చెప్పింది. అందుకే తన రుణం తీర్చుకోవటం కోసం ఈ ఇల్లు తన పేరు మీద రాద్దాం అనుకున్నాను. అలా చేస్తే మా మధ్య ఉన్న అనుబంధం అక్రమ సంబంధం అంటారేమోనే ఆ పని చేయలేకపోయాను. అందుకే ఆ దేవతకి కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. చావు కోసం ఎదురు చూస్తూ నాన్న సిద్ధు, నువ్వు బాగా చదవాలరా. నువ్వు బాగా చదివి నీతిగా నిజాయితీగా ఎదగలరా. అప్పుడు నిన్ను అందరూ చూసి ఫలానా మోహన్ ప్రసాద్ గారు అబ్బాయిని మెచ్చుకుంటుంటే అది చూసి నేను గర్వపడాలరా. అలా నీతిగా నిజాయితీగా నువ్వు ఎదగలరా. అందుకే ఆ దేవతకి కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, ఎవరు దుర్మార్గులు? మీరు విలాసవంతంగా బతకడం కోసం బలవంతంగా తన ఆశయాలను చంపుకున్న మీ నాన్న, లేక లంచాలు తీసుకున్నంత కాలం అభిమానించి మారిన తర్వాత ఆయన్ని అనాథగా వదిలేసి వెళ్ళిపోయిన మీరా? మీకోసం మదన పడుతూ గుండెలు కరిగేలా కన్నీళ్లు పెడుతున్న మీ నాన్నని చూసి తట్టుకోలేక కనిపెట్టుకుని ఉన్నానే గాని కనిపెట్టుకుని మీ కుటుంబంలో కలతలు సృష్టించాలని కాదు. ఇప్పటికీ కన్న ప్రేమ కన్నా ఉన్న ఆస్తి నీకు ఎక్కువ అనిపిస్తే నీ సిద్ధులు వచ్చానా? లేదనా? ఒక్కసారి మాట్లాడినానా? నానా నానా నీ సిద్ధు నానా, ఒక్కసారి సిద్ధు అని పిలువు నానా. నానా 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 అమ్మ మాటలు నమ్మి మిమ్మల్ని దూరం చేసుకున్నా నానా. నిజం తెలియక మిమ్మల్ని నిందించాను నానా. తప్పు మీరు చేసి శిక్ష మీకు వేశాం నానా. లేనా నానా?
ఆయన చనిపోలేదు. మా నాన్న చనిపోలేదు. నీవే చంపేశావు, నీవే చంపేశావు, నీవే చంపేసుకున్నావు నాన్న. మనుషుల చుట్టూ తిరిగే మీ మానవ సంబంధాలు మా నాన్నకి సేవలు చేస్తే, డబ్బు చుట్టూ తిరిగే మా ఆర్థిక సంబంధాలు మా నాన్నని చావు దెబ్బ కొట్టాయి, చావు దెబ్బ కొట్టాయి. మా నాన్న మంచితనానికి మీ మానవత్వానికి మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని అక్రమ సంబంధంగా అపార్థం చేసుకున్న మూర్ఖుని నేను. చేతులెక్కి దండం పెట్టాల్సిన ఈ కరుణామూర్తిని ఈ చేతులతో కొట్టాను, ఈ చేతులతో కొట్టాను. నన్ను తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. వద్దనకండి. మా నాన్న ఆఖరి కొరక తీర్చి ఆయన కొడుకుని అనిపించుకునే అవకాశం నాకు ఇవ్వండి. ప్లీజ్, మీకు దండం పెడతాను, కాదనకండి. తీసుకోండి. ఆత్మవిశ్వాసంగా, మనోధైర్యం, వీటికి మించిన ఆస్తి లేదు. అది మీ నాన్నగారు నాకు ఎప్పుడో ఇచ్చారు. వీటికి అవసరం లేదు. మనిషిని బట్టి చేసే వృత్తిని బట్టి గుణాన్ని అంచనా వేస్తే అది పొరపాటే అవుతుంది. మనసున్న మనిషికి జాతితోనూ వృత్తితోనూ సంబంధం ఉండదని నిరూపించారు పవిత్ర గారు. అశ్లీలంలోనూ శీలం ఉంటుందని, సానులో కూడా సంసారాలను మించిన సంస్కారం ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. మీ పట్ల నా ప్రవర్తనకి సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించండి. పరిస్థితులకి ఏ మనిషి అతీతం కాదు. అవసరంతోనూ అవకాశం లేకో జీవితంలో చాలామంది తప్పులు చేయటం సహజం. కానీ చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన తర్వాత కూడా దూరం పెట్టకండి. క్షమించి వాళ్ళని దగ్గరికి తీయండి. ప్రాణం పోయిన తర్వాత బాధపడే కంటే ఉన్నప్పుడే బాధ్యతగా వ్యవహరించండి. క్షమించటంలోనే నిజమైన ప్రేమ ఉంది. ఇది చైతన్య కళాభారతి కరీంనగర్ వారి నాటిక చీకటి పువ్వు. లైట్స్ ఏమన్నా, లైట్ ఏమన్నా. ఇంతసేపు మీరు కరీంనగర్ వారి చీకటి పువ్వు నాటిక చూశారు. ఈ నాటికలో నటించినటువంటి నటీనటులు మొత్తం వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రమేష్ గారు, వీరికి పారితోషికాన్ని అందించడానికి చల్లా పొన్నారావు గారు, నాగరాజు ట్రాన్స్పోర్ట్ వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రమేష్ గారు వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. టీం సభ్యులను కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చీకటి పువ్వు నాటికకు 15,000 రూపాయల పారితోషికాన్ని చల్లా పున్నారావు గారి చేతుల మీదుగా డైరెక్టర్ మంచాల రమేష్ గారికి బహుకరిస్తున్నాం. ఈ నాటిక రచయిత పరమాత్మని శివరాం గారికి 1000 రూపాయల బహుకరణ. అలాగే ఈ నాటిక దర్శకుడు మంచాల రమేష్ గారికి కూడా 1000 రూపాయలు. చప్పట్లు కొట్టండి, కొంత ఎక్కడేవ్వండి. అలాగే పాల్గొన్న కళాకారులందరికీ కూడా ట్రావెలింగ్ రగ్గు బహుకరణ ఉంటుంది.
తీస్తాను తొందరగా. ఇచ్చుకుంటారండి. శివరాం గారికి, రమేష్ గారికి, అలాగే రండి అమ్మా, అందరు రండి, మీరు నటించిన వాళ్ళు అందరు రావాలి. రమేష్కి ఇచ్చాం. ఇచ్చారు అందరికీ. ఇంకోట నాగు శారీ ఇచ్చారు నాకు, శారీలు. ఓకే, లహరి ఇచ్చాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ.